డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఈ జీవ పరిణామ క్రమంలో యానిమల్ నుండి మనిషి పరిణామం చెందుతున్నాం. ఇప్పుడు ఏర్పడే ఈ హ్యూమను యానిమలిస్టిక్ గానే ఉన్నాడు. యానిమలిస్టిక్ అంటే ఇన్‌స్టంట్ బేస్ గానే తన యాక్షన్ ఉంటుందన్నమాట. మృగంలా ప్రదర్శిస్తున్నాడు వీడు. వీడు మనిషి కాదు జంతువు. ఇలా పదాలు వాడుతూ ఉంటాం కదా మనం. యానిమలిస్టిక్ అనేది ఒక నేచర్. ఏంటి ఆ నేచర్ అంటే ఇన్‌స్టంట్ బేస్‌గా నడిచేది. ఇన్‌స్టంట్ అంటే వాడి లోపల స్రవించే హార్మోన్‌లు, కెమికల్స్ మీద ఆధారపడే వాడి ప్రవర్తన. ఇన్‌స్టంట్ అంటారు. ఇన్‌స్టంట్‌గా ప్రవర్తన ఉంటుంది. సో, అక్కడ అయితే ఇండివిడ్యువల్‌గా మనిషి ఉండలేడు. సమూహంలోనే ఉండాలి. లైఫ్ యాక్టివిటీ అంటే ఏమిటి? రిలేషన్‌షిప్ విత్ అదర్స్. అది మెటీరియల్ అవ్వచ్చు, నాన్ మెటీరియల్ అవ్వచ్చు. ట్రాన్సాక్షన్స్ మెటీరియల్‌తో, నాన్ మెటీరియల్‌తోను. అలాగే ఇంటరాక్షన్స్ మెటీరియల్‌తోను, నాన్ మెటీరియల్‌తో. సో, ఎలోను ఒక్కటిగా ఉండేవాడు. సమూహంగానే ఉండాలి. మన సమూహంలో క్రమరాహిత్యం ఉంటుంది. ఈ ఇన్‌స్టంట్ లక్షణం వల్ల. ఆ హ్యూమన్ నాదిర్ నుండి అప్‌వర్డ్ ఆర్క్‌లో ఎవల్యూట్ అవుతున్నప్పుడు తనలో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంట్ వలన కరుణ, దయ, ప్రేమ, సహకారం, సమానత్వం వీటి అవసరాన్ని కూడా గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ యానిమలిస్టిక్ కాకుండా అంటే ఇన్‌స్టంట్ మీద ఆధారపడి బతికేవాడు కాకుండా ఎందుకంటే యానిమల్ కంపల్సివ్‌నెస్‌తోనే ఏ యాక్షన్ అయినా చేస్తుంది. బట్ హ్యూమను కాన్షియస్‌నెస్‌తో యాక్షన్ చేయగలడు. అంటే చేయాలనుకుంటే చేయగలడు. లేదా సముచితంగా అనిపించకపోతే మానేయగలడు. ఈ ఆప్షన్ ఉంది. సో, ఒక ఐడియల్ మనిషిని ఒక ఆదర్శప్రాయమైన మనిషి అంటే ఎలా ఉండాలనేది ఒక ఐడియాగా చిత్రీకరించుకొని అలాంటిది పొందటం కోసమని వ్యవస్థను తయారు చేసుకుంటూ వచ్చాడు. అది ఏవైతే ఆ క్రమరాహిత్యంగా ఉన్న సమూహం ఉందో ఒక క్రమ పద్ధతికి తీసుకురావడానికి. దాన్నే మనం సివిలైజేషన్ అంటాం. ఈ స్పీడ్ ఆఫ్ సివిలైజేషన్‌లో చాలా పిల్లర్స్ ఉంటాయి. దానికొక నిర్మాణం ఉంటుంది. దాన్ని సోషల్ స్ట్రక్చర్ అంటాం. ఏ సివిలైజేషన్ అయినా ఒక సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ఆ సోషల్ స్ట్రక్చర్‌కి ఒక నియమాలకి లోబడి దాంట్లో ఆ సమూహంలో ఉండే వాళ్ళందరూ ప్రవర్తించాలి. సో, ప్రవర్తించకపోతే వాళ్ళని ప్రవర్తింపజేయటానికి, అలాగే ఉండటానికి చేయటానికి ఒక న్యాయ వ్యవస్థ అనేది కూడా ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ మట్టుకు అది యానిమలిస్టిక్ నేచర్ లోపల నేచర్ మట్టుకు అదే ఉంది. 2 నడుస్తున్నాయి. ఒక పక్కన హ్యూమన్ యానిమలిస్టిక్ నేచర్ నడుస్తోంది. డివైన్ ఫ్రాగ్మెంట్ వల్ల ఒక ఐడియల్ హ్యూమన్ కింద మారడానికి ప్రయత్నం జరుగుతోంది. సో, ఇక్కడ మనిషికి డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటయ్యా అంటే డిజైరు, ఫియర్ అనేవి అనుకున్నాం. సో, దేర్‌ఫోర్ ఈ రెండిటినే వాడుతూ వాడిని కంట్రోల్ చేయడానికి ఒక రిలీజియస్ స్ట్రక్చర్ కూడా ఫార్మ్ అయింది. అంటే జ్యుడిషియల్ స్ట్రక్చర్, రిలీజియస్ స్ట్రక్చర్ రెండిటి ఫంక్షను ఇనిషియల్‌గా అదే. అండ్ అక్కడ రిలేట్ చేస్తాడన్నమాట. ఒక ఐడియల్ హ్యూమన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో వాడితో రిలేట్ చేసుకుంటాడు జర్నీకి. జ్యుడిషియల్ సిస్టమ్ అనేది కేవలం ఓన్లీ పనిష్మెంట్ సిస్టమే అది. అంటే గ్రాస్ లెవెల్‌లో జ్యుడిషియల్ సిస్టమ్ వాడిని కంట్రోల్ చేస్తుంటుంది. ఆ స్పియర్ ఆఫ్ సివిలైజేషన్ లోబడి బతికేట్టుగా.
ఫినిట్ లెవెల్‌లో, సటిల్ లెవెల్‌లో రిలీజియస్ స్ట్రక్చర్ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇండివిడ్యువల్ మనిషి డిజైర్, ఫియర్ మీద ఆధారపడిన వాడే. కామన్ థింగ్ ఏమిటయ్యా అంటే వాడికెప్పుడు హ్యాపీనెస్ కావాలి, కష్టం వద్దు. ఎక్కడైతే ఈ స్పీర్ ఆఫ్ సివిలైజేషన్‌లో ఈ స్ట్రక్చర్స్ లిమిటేషన్స్ క్రియేట్ చేసాయో, వెంటనే వాడికి కష్టపడతాడు. వాడు సఫర్ అవుతాడు. సో, ఇలాగ ఇంటర్నల్ క్లాషెస్ వలన కొన్ని రివల్యూషనరీ స్ట్రక్చర్స్ కూడా ఫార్మ్ అవుతాయి. సో, తుదకు ఒక మోరల్ స్ట్రక్చర్ కూడా టోటల్‌గా ఫార్మ్ అవుతుంది. ఇదంతా ఫ్యాబ్రిక్‌గా రన్ అయ్యేటానికి ఎకనామికల్ స్ట్రక్చర్ కూడా నడుస్తుంది. ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? హ్యూమన్ బీయింగ్ కింద మారాలి అని మనుషులందరూ. కానీ అంతర్గతంగా జరిగే కాన్‌ఫ్లిక్ట్స్, బహిర్గతంగా జరిగే కాన్‌ఫ్లిక్ట్స్ వలన ఆ ఉద్దేశం నెరవేరక సైకలాజికల్ బీయింగ్స్ కింద ఫార్మ్ అయ్యారు. మనుషులందరూ సైకలాజికల్ బీయింగ్స్ కింద ఫార్మ్ అయ్యారు. సో, ఇలాంటి వ్యవస్థలో మనిషి కోరుకుంటుందేమిటి? బాధల నుండి స్వేచ్ఛ. ఆనందమే కావాలి ప్రతి క్షణం. బాధ వద్దు. సరే ఈ బాధల్ని బాగా డీప్‌గా కాంటెంప్లేట్ చేసి దాని గురించి తెలుసుకోవడానికి లోతుగా పరిశీలించి తెలుసుకున్నవాళ్ళు ఈ బాధలు 3 రకాలు అని తేల్చారు. ఆది భౌతిక బాధలు అంటే మనిషి యొక్క రిలేషన్‌షిప్‌లో, ఇంటరాక్షన్‌లో, ట్రాన్సాక్షన్స్‌లో వచ్చేవి. ఒక మనిషి ఓ మనిషిని కొట్టాడంటే అది భౌతికం. ఒక జంతువు వచ్చి ఆ మనిషిని కరిచిందంటే అది భౌతికం. మనిషి తిడితే మనిషి బాధపడుతున్నాడంటే అది భౌతికం. నెక్స్ట్ ఆది దైవికమైన బాధలు. ఆది దైవికమైన బాధలంటే ఏమిటి? ఆది భౌతిక బాధలు కొద్దో గొప్పో నీకు తెలుస్తూ ఉంటాయి. నీ కంట్రోల్‌లో ఉంటాయి. ఆది దైవికంలో 50% తప్ప కంట్రోల్‌లో ఉండవు. ఎందుకంటే అది ఎక్స్‌టర్నల్‌గా వచ్చేవి. తుఫాను, అగ్నిపర్వతం పేలటం, ఫారెస్ట్ ఫైర్స్, వరదలు, ఎపిడమిక్‌గా వచ్చే వ్యాధులు, కరోనాలాగా. సో, ఇవన్నీ నీ కంట్రోల్‌లో ఉండవు కాబట్టి ఆది దైవికం అంటారు. ఇక్కడి దాకా అయింది. అసలు వీటన్నిటికి రూట్ కాజ్ ఇంకో బాధ ఉంది. అదే ఆది ఆధ్యాత్మికం. ఆది భౌతికానికి సోషల్ స్ట్రక్చర్‌లో, మోరల్ స్ట్రక్చర్, జ్యుడిషియల్ సిస్టమ్‌లో ఏదో కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఆది దైవికాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఏం లేదు. టెక్నాలజీని వాడి ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క నియమాలు తెలుసుకొని, ఆ నియమాలకు లోబడి వాటిని దూరంగా అయినా ఉండాలి. లేదా వాటి విషయం తెలుసుకొని నువ్వు తప్పుకొనెళ్ళాలి. అంటే వరదలొస్తున్నాయని తెలిస్తే నువ్వు ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇలా ఉంటుంది సిట్యుయేషన్. ఏదో బ్యారేజీ, డ్యామ్ కట్టి ఏదో కొంతవరకు కొంతవరకే. పూర్తిగా కాదు. కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మేనేజ్ చేయటం అని చెప్పొచ్చు. కంట్రోల్ కాదు గానీ మేనేజ్ చేయొచ్చు. సో, ఈ ఆది ఆధ్యాత్మిక బాధలు ఏవైతే ఉన్నాయో ఇవేమిటివి అంటే నీలో ఉక్రోషం, నీకున్న కోపం, నీకున్న యాంక్సైటీ, నువ్వు ఫీల్ అవుతున్న స్ట్రెస్సు, నీకున్న జెలసీ, నీకున్న శత్రుత్వ భావం, నీ లోపల రగులుతున్న పగ, ప్రతీకారం, నీ లోపల జరిగే డిప్రెషను, ఇవన్నీ ఈ సైకలాజీ బీయింగ్ యొక్క లక్షణాలు ఒక రకంగా చెప్పాలంటే. ఇవి వీటికి మందు లేదు. ఇప్పుడు నాలో శత్రుత్వ భావం ఉంది. ఆ భావం పోవటానికి మందుందా? లేదు. టెంపరరీగా దాన్ని పడుకోబెట్టొచ్చు. ఏ మత్తు మందో తీసుకొని. కానీ మెలుకువొచ్చిన తర్వాత కాన్షియస్ వచ్చిన తర్వాత మళ్ళా ఆ భావం అలాగే ఉంటుంది. అలాగే కోపం రాకుండా ఉండటానికి ఒక మందుందా? లేదు. సో, వీటికి నీ కంట్రోల్‌లో లేదు. నీ మద్దు లేదు. సో, వీటి గురించి కృషి చేసి
ఈ ఎగ్జిస్టెన్స్‌లో బాధలన్నిటికి పరిష్కారం కోసం ప్రయత్నించిన వాళ్ళు ఏం తెలుసుకున్నారయ్యా అంటే, ఎగ్జిస్టెన్స్ యొక్క నియమాలకి లోబడే నీ యొక్క యాక్టివిటీస్ ఉండాలి. దీన్ని ధర్మం అంటారు. అంటే ఎగ్జిస్టెన్స్ ఒక రిత్ ఏదైతే ఉందో, ఆ రిత్‌కు అలైన్ అవుతూనే నీవుండాలి. అయితే మన నియమాలు తెలియాలి గదా! సో, ఎగ్జిస్టెన్స్ ఒక కంప్లీట్ ఒక నియమాల గురించి, ఎగ్జిస్టెన్స్ ఒక నియమాల గురించి చాలా డీప్‌గా ఆలోచన చేసి, వాటికి అక్షర రూపం, భాష రూపం ఇస్తే, ఆ భాష రూపం ఇచ్చిన వాళ్ళే ఋషులు అంటాం. ఆ సారాన్నే మనం వేదం అంటాం. ఇక్కడి నుండి రేపు చూద్దాం.